మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాలకొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న 5 విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఉదయం 11 గంటలకు విరామం సమయంలో తిరుపతి లడ్డు తిన్న విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు 108కి సమాచారం అందించారు. కాగా ఘటనా స్థలం చేరుకున్న 108 సిబ్బంది యశ్వంత్, నిఖిల్, ప్రణయ్, కిరణ్ అనే విద్యార్థులను రామాయంపేట ఆసుపత్రికి తరలించగా అజిత్ కుమార్ అనే మరో విద్యార్థిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్లీజ్ కావాలంటే సార్కి ఇవ్వ నార్మల్గా ఇచ్చేసింది అంతే. ఇక ఏం తింటారంట మళ్ళీ లడ్డు మాత్రం ఆమె ఇస్తే తిందరట పిల్లలు. ఆయన కాల్ చేయాలి గుంచుతున్నాడు తిరిగినట్టు అవుతుందని హాస్పిటల్ తోకొచ్చింది సార్. తిప్పినట్టు అవుతుందని ఏమన్నా తిన్నాడమ్మా పొద్దున? తినలేదు సార్. నా పేరు డాక్టర్ వరుణ్. ఇక్కడ 4 మెంబర్స్ 7th క్లాస్ పిల్లలు వచ్చారు హాస్పిటల్కి, సిఎస్సి రామాయంపేటకి. ఫుడ్ పాయిజనింగ్ కేసు లాగా అనిపిస్తుంది. వాళ్ళకి వైటల్ టెస్ట్ చేపిస్తున్నాము. అట్లనే ప్యాంటాప్, జోఫర్ ఇవన్నీ ట్రీట్మెంట్ కూడా ఇచ్చాము. ఇప్పుడు ఇంకా ఫర్దర్గా ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. ప్రస్తుతానికైతే అందరు స్టేబుల్గానే ఉన్నారు. ఇక ట్రీట్మెంట్ అయిపోయాక హైయర్ సెంటర్కి రిఫర్ చేస్తాం. స్కూల్లో పొద్దున ప్రేయర్ కాగానే ఒక పీరియడ్ అయిపోయింది. పీరియడ్ తర్వాత పిల్లలు నెత్తిన వస్తుందని అంటారు. ఏమైంది బిడ్డ అని ఏమైందని అంటే చాలాసేపటి దాకా ఏం తినలేదు సార్, ఏమన్నా తిన్నారా, బయట ఫుడ్ లాంటిది ఏమైనా తెచ్చుకురా, చాక్లెట్ లాంటివి తిన్నారా అంటే ఏం తినలేదన్న. అడగంగా చివరికి పొద్దున ప్రసాదం తిన్నాం సార్, తిరుపతి ప్రసాదం అని చెప్పి మొత్తం 2 క్లాసులు కలిపి 22 మంది దాకా తిన్నారు. కానీ ఈ 4 కొంచెం తల తిరుగుతుందని అనేసరికి తీసుకొచ్చాం అంతా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.